వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. చిరంజీవి గారి మనశంకర్ ప్రసాద్ రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ భారీగా అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు కంపారిజన్ అలా రాజాసాబ్తో పోలిస్తే ఎక్కువ తక్కువ అని ప్రేక్షకులే ఒక క్వశ్చన్ మనకి వేస్తున్నారు. సో దాని గురించి అనాలిసిస్ చేయడానికి మనతో సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో కలెక్షన్స్ పరంగా చూస్తే చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయ్యి కలెక్షన్స్ బాట కొనసాగుతుంది, ఇంకా డబుల్ అయ్యే అవకాశం ఉందన్నట్టుగా కూడా ప్రేక్షకులే చెప్తున్నారు. అక్కడి నుంచే ప్రేక్షకులు ఇంకొక క్వశ్చన్ కూడా ఇస్తున్నారు, రాజాసాబ్తో పోలిస్తే ఎక్కువ తక్కువ అన్న కంపారిజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో దాని గురించి మీరేమంటారు? ఏ సినిమా కలెక్షన్స్, ఏ హీరో కలెక్షన్స్ అలాగే ఉంటాయి. ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది. సరే, ఏదైనా సరే సంక్రాంతి బరిలోకి పండగ సీజన్లో ఈ రెండు భారీ చిత్రాలుగా వచ్చాయి. ఇక రాజాసాబ్ కొంచెం ప్యాన్ వరల్డ్ రేంజ్ మన అందరికి తెలిసిందే. సో అది ఆ రేంజ్ బడ్జెట్ చిత్రం అలాగే ఉంది, దాని ఎక్స్పెక్టేషన్ అలాగే ఉంది. సో దాని మార్కెట్ స్కోప్ అలాగే ఉంది. హై ఎక్స్పెక్టేషన్ తోటి కొంచెం డిసప్పాయింటెడ్ మాత్రం వాస్తవం. కానీ చిరంజీవి గారి చిత్రం మనశంకర వరప్రసాద్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇతనే చిన్న హీరోయిన్ కాదు, మెగాస్టార్ అందరికి తెలిసిందే. ఆయన మార్కెట్ వాల్యూ కూడా అంత తెలిసిందే. హెల్దీ అంటే స్టెమినా దాటిపోలేదు కాబట్టి తన కంట్రోల్లో ఉన్నటువంటి ఇమేజే ఉంది కాబట్టి ఆ మార్కెటింగ్ స్కిల్ కూడా అలాగే ఉంది. గత చిత్రాల కన్నా చాలా బాగుంది. చిరంజీవి గారి గత చిత్రాల్లో డిసప్పాయింట్ చేశాయి. ముఖ్యంగా వాల్తేరు వీరే చూసుకున్నా, గాడ్ ఫాదర్ చూసుకున్నా, ఇంకా సైరా నరసింహారెడ్డి చిత్రాలు చూసుకుంటే అన్నీ డిసప్పాయింట్ అయినాయని చెప్పాలి. రీచ్ అయినా కూడా పెద్దగా సినిమా మంచి చిత్రం చూసామన్న ఫీల్ అయితే ఇవ్వలేదు. కానీ మనశంకర వరప్రసాద్ మాత్రం కామెడీ టచ్ తోటి చిరంజీవి మార్కు కామెడీ, చిరంజీవి తగ్గట్టు ఇమేజీ, దానికి వెంకటేష్ తోడవడం, దాన్ని అనిల్ రావుపూడి ఫ్యామిలీ డ్రామా డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రంతో సినిమా మంచిగా ఉంది. మొదటి 1, 2, 3 షోలు ఇప్పుడు మనకు తెలిసి 3వ షో రన్ అవుతుంది. ఇప్పటికీ సక్సెస్ టాక్ ఉంది. ఎన్ని కోట్ల కలెక్షన్ అంటే ఇప్పుడు మాట్లాడే టైంకు, వీడియో చూసే టైంకు చాలా గ్యాప్ వస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం 10 కోట్లు అంటే రేపు అది ఆ టైంకి 20 కోట్లు దాటి ఉండొచ్చు. సో కోట్లు అనేది కానీ మొత్తం మీద అయితే రాజాసాబ్ కన్నా మనశంకర వరప్రసాద్ స్పీడ్ ఎక్కువ ఉంది, గ్రోత్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. సరే, రాజాసాబ్ డిసప్పాయింట్ చేసింది. ఎక్స్పెక్టేషన్ కొంచెం దూరంగా ఉండడం వల్ల సినిమాని సింక్ చేసుకోవడం, అర్థం చేసుకోవడానికి గ్యాప్ ఏర్పడతా ఉంది. జస్ట్ ఫ్యామిలీ డ్రామా. విడిపోయినటువంటి చిరంజీవి గారి వైఫ్గా విడిపోయిన, నయనతారతో విడిపోయిన విధానం, తిరిగి కలుసుకునే సందర్భాలు, ఇదంతా ఒక ఫ్యామిలీ డ్రామాగా దీంట్లో కొంచెం యాక్షన్ అంటే ఆ హీరోల దగ్గర ఇమేజ్ని యాడ్ చేసి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఒక సంక్రాంతి పండగకు ఫ్యామిలీ వచ్చి కూర్చొని హెల్దీ కామెడీ. ఇది కూడా ఏంటంటే కామెడీలో కూడా హెల్దీగా ఏంటంటే బూతు లేనటువంటి, మంచి బాడీ షేమింగ్స్ లేకుండా హ్యాపీగా ఒక హెల్దీ కామెడీ, ప్లస్ హీరో ఇమేజ్ కూడా కఠోరమైనటువంటి శబ్దాలతో కూడినటువంటి ఆ ఫైటింగ్లు కాకుండా చక్కగా ఆ సినిమా బాగుంది. కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్ల పరంగా ఇంకా గ్రోతింగే ఉంటుంది. మొదటి వారం తర్వాత 2వ వారంలో థియేటర్ పెంచుకునే స్థాయికి కూడా ఉంటుందని నేను ఆశిస్తాను. సో ఎప్పుడైనా కానీ ఇండస్ట్రీలో ఒక సినిమా సంబంధించి లేకపోతే వేరొక సినిమాకి సంబంధించి రెండింటి మధ్యన ఇలాంటి కలెక్షన్స్ డిఫరెన్సెస్ మనం ప్రేక్షకుల మధ్య నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే హీరోలు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? లేకపోతే ఇది మంచి తరుణమైనా అలా కంపేర్ చేసుకోవటం, సినిమాని ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమాని బాగుంది బాగాలేదని చూసి వదిలేస్తే పర్వాలేదా? వాస్తవానికి అదేం చేయకూడదు. మీరు అన్నట్టు కూడా ఒక హీరోకి పోటీ ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే చిరంజీవి గారి మార్కెట్ కానీ, చిరంజీవి గారి అనుభవం కానీ, చిరంజీవి గారి చిత్రం తాలూకు విధానాలన్నీ వేరు. అదే ప్రభాస్తో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి రేంజ్ ప్యాన్ వరల్డ్ స్టార్. ఆయన వివిధ దేశాలలో, చైనా లాంటి, జపాన్ లాంటి దేశాల్లోకి వెళ్ళినా కూడా ఆయన తరహా ఫ్యాన్స్ ఉన్నారు. కంపారిటివ్ ఉండదు. బట్ తెలుగు ప్రేక్షకుడికి మాత్రం మా ఇద్దరు ఎవరైనా సరే, మనకు సామెత ఢిల్లీకి రాజు అయినా తల్లికి బిడ్డే అన్నట్టు, ఈ ప్రభాస్ ప్యాన్ ఇండియా వరల్డ్ స్టార్ అయినప్పటికీ, చిరంజీవి గారు మెగా స్టార్ అయినప్పటికీ మా తెలుగు హీరోలు అన్న కంపారిటివ్లో చూస్తారు. మా హీరో మీ హీరో అని చెప్పి తెలుగు అభిమానుల మధ్య చిన్న కాంపిటీషన్ ఉంటుంది లేదా అనుకుంటారు. కాబట్టి జస్ట్ మనం అనుకోవాల్సింది తప్పించి వాస్తవాలకు వాళ్ళ మధ్య విభేదాలు ఉండవు, వాళ్ళ మధ్య పోటీ ఉండవు. హ్యాపీ ఫ్రెండ్లీ కల్చర్ ఉంది కాబట్టి వాళ్ళు ఒకరికి పోటీ రాకుండా సినిమా డేట్స్ రిలీజింగ్ కూడా సహకరించుకుంటూ చక్కగా 2 సినిమాలు నిలబెడతానికి ప్రయత్నం చేసుకున్నారు. ప్రభాస్ గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారండి ఈవెంట్లోనే, సీనియర్లే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి,
వాళ్ళతో మనకు పోటీ లేదు అంటే ఎవరి సినిమాని వాళ్ళకి నచ్చినట్టుగా చూడండి అని చెప్పారు ఇండైరెక్ట్ గా చెప్పాలి. ఖచ్చితంగా అట్లాగే ఉంటుంది. వాళ్ళ పెద్దవాళ్ళ ఎక్కడో సోషల్ మీడియాలో అభిమానుల పేరు మీద శృతి తప్పి క్రమశిక్షణ తప్పినట్టే ఆకతాయిలు చేసేటువంటి ఆ ట్రోలింగ్స్ తప్పించి నిజంగా నిజమైన అభిమానులు ఎవరు అట్లా చేయరు. నిజమైన హీరోలు కూడా అలా కాంపిటేటివ్గా ఉండరు. బట్ నా సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు, ఆయన సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటారు. ఆ రోజుల్లో హెల్దీ కాంపిటీషన్ కూడా ఉండేది. నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారికి. ఎన్టీ రామారావు మాస్ హీరో ఫ్యామిలీ ఈ ఇమేజ్ ఉంటుంది, నాగేశ్వరరావుకి ఫ్యామిలీ డ్రామా ఇమేజ్ ఉంటుంది. కానీ ఆ చిత్రం 5 హిట్ అవ్వాలని కోరుకున్నారు, ఈ చిత్రం తాలూకు ఈయనకు రావాలని కోరుకున్నారు. ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చేసుకుంటూ ఎవరి తరహాలో వాళ్ళు వెళ్ళినా కూడా కాంపిటీషన్ లేకుండా, కాంపిటీషన్ ఉన్నా కూడా ఎవరి జోనర్ వారి సినిమాలు హ్యాపీగా చేసుకున్నారు. సో అదే విధానం ఉంటుంది. ఖచ్చితంగా రాజాసాబ్ కూడా అనుకున్న దానికంత గొప్ప లేకపోవచ్చు, కానీ దానికి రావాల్సిన మార్కెట్ బిజినెస్ అయితే వస్తుందని అంతే. సో ఈ సినిమాకి సంబంధించి సుస్మిత గారిది గోల్డెన్ లెగ్ ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టింది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో కావచ్చు, హ్యాపీ. ఫస్ట్ సినిమా ఫస్ట్ ప్రయత్నం సక్సెస్ అయినప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఒకవేళ ఫెయిల్ అయినంత మాత్రాన ఐరన్ లెగ్ అనడానికి కూడా వీల్లేదు. సో మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది కంటే హ్యాపీ, సంతోషమే. ఇంకా రాబోయే చిత్రాలకు ఇంకా కొంచెం ఇంకెక్కువ ఊపు ఎక్కువగా ఉంటుంది. సో మంచిగా ఫలితాలు వచ్చాయి కాబట్టి ఆమె గొర్రెల లెగ్గే అని అనుకుందాం. ఒకవేళ రాకపోయినంత మాత్రం ఆమె బ్యాడ్ లెగ్ ఏం కాదు. మంచి ప్రయత్నంలో మంచి అనుభవాలు నేర్చుకుందని చెప్పవచ్చు. ఏదైనా సరే తండ్రికి ఒక తండ్రి సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూ మొదటి సినిమా ప్రయత్నంలో విజయం సాధించడం కూడా తండ్రిగా చిరంజీవికి, ఆమెకు, వాళ్ళ అభిమానులకు మంచి గర్వకారణమని చెప్పవచ్చు. సో మెగా ఇండస్ట్రీలో మెగా కాంపౌండ్లో అమ్మాయిలకి ప్రొడ్యూసర్గా రాణించడానికి లైఫ్ బాగా ఉందని సుస్మిత గారు మరొకసారి సక్సెస్ కొట్టిన తర్వాత ఆ పోకళ్ళు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో నాగబాబు గారు అమ్మాయి అలాగే ప్రొడ్యూసర్గా మారారు, నిర్మాణ సంస్థనే పెట్టారు యాక్చువల్గా. ఇప్పుడు సుస్మిత గారు. సో ఇలా చూసుకుంటే మెగా ఫ్యామిలీకి ప్రొడ్యూసర్లే బాగా వర్కౌట్ అవుతారు అన్నట్టు వినిపిస్తుంది. ఈజీ అవుతాయి అన్ని కూడా, ఎందుకంటే కాదు ఇప్పుడు అట్లా ఉంటుంది. అంటే వాళ్ళు డైరెక్షన్ చేయాలంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది, ప్రొడ్యూసర్ చేయాలంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ తీసుకోగలుగుతుంది. రెస్పాన్సిబిలిటీ అంటే డైరెక్టర్ అంటే ఒకరు నొప్పి ఇవ్వాలి, కథ తయారు చేసుకోవాలి, డైరెక్షన్ చేయడం. కన్నా ప్రొడ్యూసర్గా బిజినెస్ ఫార్ములా తెలిసిన వాళ్ళకి రిస్క్ అనిపించదు. అది రిస్క్ తీసుకున్నా రిస్క్గా ఫీల్ అవ్వరు. కాబట్టి ప్రొడ్యూసర్గా రాణిస్తున్నారు. వాళ్ళే కాదు, అశ్విని దత్ కూతుర్లు కూడా వాళ్ళు కూడా సినిమాలు నిర్మాతలు వ్యవహరిస్తూ మంచి మంచి చిత్రాలు చేస్తున్నారు. సో లేడీ ఎంటర్ప్రైనర్గా చిరంజీవి గారి కూతురు రావడం కూడా మనం సంతోషించదగ్గ విషయం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.